जय श्री राम। भगवद गीता 5th chapter 25th verse। लभन्ते ब्रह्म निर्वाणं ऋषय क्षीणकल्मषाः छिन्न द्वैधायतात्मानः सर्वभूतहिते रताः। प्रतिपदार्थము లభంతే లభించును బ్రహ్మ నిర్వాణం భౌతిక జగత్తు నుండి విముక్తి ఋషయ పవిత్రమైన వ్యక్తులు క్షీణ కల్మషాః పాపములన్నీ నాశనమైన వారు ఛిన్న నిర్మూలింపబడిన ద్వైధాః సందేహములు యతాత్మవాన్ ఎవరి మనస్సులు నిగ్రహింపబడినవో సర్వభూత సమస్త ప్రాణుల కోసము హితే సంక్షేమం కోసము రతాః పరితపించేవారు. తాత్పర్యం ఎవరి పాపములు నశించినవో ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుడిని పొందుతారు. 526 కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మవాన్. ప్రతిపదార్థము కామ కోరికలు క్రోధ కోపము వియుక్తానాం విముక్తులైన వారు యతీనాం సాధువులు యతచేతసాం ఆత్మజ్ఞానం పొంది మనస్సును నిగ్రహించిన వారు అభిత అన్ని దిక్కులలో బ్రహ్మ ఆధ్యాత్మిక నిర్వాణం భౌతిక ఆస్తిత్వం నుండి విముక్తి వర్తతే ఉండును విదితాత్మనాం ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు. తాత్పర్యం నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడిన వారు మనస్సుని నిగ్రహించిన వారు ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహపర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. జై శ్రీరామ్.